నమస్కారం. ప్రప్రథమంగా ఈ జేసీఎస్ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ మీ ముందు నుంచి నాకు మాట్లాడేందుకు అవకాశాన్ని ఇచ్చినటువంటి జేసీ ప్రెసిడెంట్ తదితర జేసీఎస్ సంఘ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారం. ఇదే జేసీఎస్ వేదిక మీద నుంచి బహుశా నేను నా వక్తృత్వంలో కొంచెం మెరుగు దిద్దుకునే ప్రయత్నం చేశాను. అనేక పర్యాయాలు ఈ జేసీ ప్లాట్ఫామ్ మీద నుంచి అనేక హోదాల్లో నేను ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది. బహుశా లెక్కకు మించి 100కి పైగా బహుశా ఈ కుర్చీలో కూర్చొని నేను ఇక్కడ మీటింగ్లో అవి కండక్ట్ చేసుకుంటాను. దేశ భాషలందు తెలుగు లెస్స అని మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. కానీ ఈ రోజున మన ఎవరో అంటున్నారు దేశ భాషలతో తెలుగు లెస్సు అయిపోయింది. సో లెస్ అయిపోయినటువంటి ఈ తెలుగు భాషను మరొక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. మాతృభాషలో మాట్లాడటానికి జంకు పడుతూ మాట్లాడలేకపోయేటువంటి పరిస్థితిని కల్పించుకుంటూ ఏదో పరాయి భాష అనేటువంటి ఆ ఆంగ్లం మీదే ఆధారపడుతూ మనం ఇన్నాళ్ళు వస్తున్నాం. కనీసం ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి నేను ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసి ఇంగ్లీష్లో మాట్లాడి తర్వాత అనేక రకమైనటువంటి విషయాల గురించి చర్చించి చేశాను. వీళ్ళంతా నా వాళ్ళు, నా సోదరులు, ఇక్కడ తెలుగులో మాట్లాడితే తప్పేమిటి అనే ఉద్దేశంతో ఇవాళ తెలుగులో మరి ఐడి కోర్స్ అని అన్నారు. దీన్ని ఐడి కోర్స్ అనొచ్చో లేదో నాకైతే తెలియదు, పెద్దలు నిర్ణయించాలి. కానీ కాలం నాటి కవులతో కాసేపు కాలక్షేపం అని నిన్న రామకృష్ణ వారు కరెక్ట్గా చెప్పినట్టు ఒక హాఫ్ బీట్ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ సబ్జెక్టు పేరు కూడా నేనే ఆలోచించుకున్నాను. ఈ పేరు ఆలోచించుకున్న తర్వాత చిరంజీవి బాలకృష్ణ లాంటి వాళ్ళు నాకు గుర్తొచ్చారు. ఈయనేదో కొంచెం ప్రాస కోసం పాపలాడి కాలం నాటి కవులతో కాసేపు కాలక్షేపం అని కాకాక ఏదో వచ్చేట్టు కాకా పట్టుకున్నాడు ఆయన అనిపోతారని నాకు తెలుసు. కానీ అర్థం లేకుండా అలా అందామనే ఉద్దేశంతో మాత్రం నేను మొదలెట్టలేదు. నా ఉద్దేశం ఏంటంటే కాలం నాడు అనే మాట మన తెలుగు నానుల్లో ఆ కాలం నుంచి కాలం నాటి నుంచి వస్తున్నటువంటి మాట. సరే, కవులతో కాసేపు కాలక్షేపం ఎందుకంటే ఎక్కువ శాతం కాలక్షేపం చేయగలిగిన సామర్థ్యత లేదు. ప్రేమచంద్ర గారు చెప్పినట్టు ప్రస్తుత పరిస్థితుల్లో ఓపిక లేదు. సో కాలక్షేపం అనేది అనే మాట కూడా ఎందుకు వాడాను అనే దానికి నేను అర్థం చెప్పుకోవాలి. మహాకవులతో యొక్క గుణదోషాలను విమర్శించేందుకు కానీ లేకపోతే ఒక పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ వారి యొక్క కవిత్వాన్ని గురించి మీ ముందు నేను చర్చించేంత సాహసం తీయడానికి కూడా నేను కోరుకోను. అయితే మీరు ఇంకో ప్రశ్న అడగచ్చు నన్ను, ఏమయ్యా ఏమిటి నీ అర్హత, నువ్వు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకుని ఇక్కడికి వచ్చి మా ముందు నుంచుని ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, ఏమిటి సాహసం చేస్తున్నావు అని అడగచ్చు. మీరు సాహసం అయితే అవ్వచ్చు కానీ ఇబ్బంది పెట్టడం మాత్రం నా ఉద్దేశం కాదు. దీనికి కారణం సరే తెలుగు భాషలో నాకు అథారిటీ ఏం లేదు, తెలుగు భాషలో నేనేమి పట్టాలు పుచ్చుకోలేదు, లేకపోతే ఆ భాష మీద ప్రత్యేకించి నేను కృషి కూడా ఏం చేయలేదు. కాకపోగా తెలుగు భాషలో అదే ఈ భాష మీద అథారిటీ ఉన్నటువంటి ఈ కవుల గురించి నేను చరిత్రపూర్వకంగా కూడా ఏం చదువుకోలేదు. బట్ ఈ భాష మీద నాకు ఉన్నటువంటి అభిమానం, ఈ భాష అంటే నాకు ఉన్నటువంటి ఈ ఆప్యాయత, ఈ రెండే నా ఆసక్తి. ఈరోజు ఇక్కడ మీ ముందు నుంచుని ఇదే విషయాన్ని మీ దగ్గర చర్చించాలి అని నేను ఇక్కడ రావడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నాకున్న అభిమానాన్ని భాష మీద వ్యక్తం చేసుకోవటం. రెండోది, ఈ భాష మీద నాకున్న ఆప్యాయతలో కొంచెమన్నా మీకు నేను పంచగలిగితే బహుశా ఇక్కడ నుంచున్నటువంటి ఉద్దేశం నెరవేరుతుందేమో అని నేను అనుకుంటున్నాను. సరే, కాలం నాటి కవులన్నాం అంటే అనాది సిద్ధంగా ఉన్నటువంటి మహాకవుల గురించి ఇవాళ మనం చర్చిద్దామని కోరుకుంటున్నాం. కవిత్వం అంటే బాలకృష్ణ అంక మీరు చూస్తున్నాడు. తెలుగు మాస్టరు క్లాసులో కవిత్వం అంటే ఇచ్చేటువంటి డెఫినేషన్ నేను గమనించుకోలేదు. సామాజిక పరంగా ఒక సమాజానికి ఉపకారం జరిగేట్టుగా అలాగే సమాజాన్ని ఉద్దేశించేసి క్రియేటివ్గా చెప్పేదాన్ని ఏదైనా కవిత్వం అవచ్చు.
సో నేను తెలుగు భాషలో మాట్లాడడం మొదలెట్టినా కూడా ఇంగ్లీష్ మాటలు పట్టడం మానవులు, దానికి నేను క్షమించాలి. అంటే క్రియేటివ్గా చెప్పడం అంటే ఏంటంటే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఒక్క మాటే చెప్తాను నేను. ఆ రోజు కవిత్వం రాసినటువంటి మహాకవులు ఛందోబద్ధంగా యతి గణ ప్రాసల్ని చూసుకుని తర్వాత చక్కని వ్యాకరణ యుక్తమైనటువంటి తెలుగు భాషనే వాడుతూ వారు కవిత్వం రాసేవారు. ఈ రోజున భావప్రధానంగా అక్కడ ఏ మాట ఎక్కడ ఎలా సరిపోతే అలా వేసేసి కవిత్వం రాస్తున్నారు. ఈనాటి కవులు నేను ఏమాత్రం కిట్టపరచుకోలేదు. కవిత్వం ఎప్పటిదైనా, ఆనాటిదైనా ఈనాటిదైనా ప్రజల్ని రంజింపజేసి సామాజిక పరంగా వాళ్ళకు ఒక ఉత్తేజాన్ని, ఒక స్పృహని కలిగింపజేసి ఉపయోగకరంగా ఉన్నటువంటిది ఏదైనా కవిత్వం అనుకోవచ్చు మనం. ఇది నా నిర్వచనం. నిర్వచనాలు అందరూ ఇవ్వచ్చు. సో నేను ఇస్తున్నాను అన్నమాట, అంతే. పోతే ఈ కవిత్వాన్ని గురించి మనం మాట్లాడుకునేప్పుడు బహుశా కాలం నాటి కవులు వాళ్ళు కొన్ని విభాగాలుగా వాళ్ళ కవిత్వాన్ని రాశారు. మనం ఉదాహరణ తీసుకుంటే పురాణాలు, అష్టాదశ పురాణాలు రాశారు, ప్రబంధాలు రాశారు. ప్రబంధాలకి పురాణాలకి మధ్యలో ఇతిహాసాలు వచ్చాయి, తర్వాత నాటకాలు వచ్చాయి, శతకాలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఛందోబద్ధమైన కవిత్వాన్ని దృష్టిలో పెట్టుకునే వాటినే రాశారు. పురాణాలు మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఉన్నా కూడా ఉన్నటువంటి ప్రాముఖ్యత మిగిలిన ఏ పురాణానికి కనిపించదు. పురాణమే కాకుండా ప్రాచీన కవుల యొక్క వారి కవిత్వాన్ని మనం చూసినా, లేకపోతే వారి కవిత్వం యొక్క ప్రాచుర్యాన్ని మనం చూసినా కూడా బహుశా భాగవతానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్థానం మరో గ్రంథానికి అంత ఎక్కువగా లేదేమో అనిపిస్తుంది. సో అందువల్ల నేను ఆదికవి నన్నయ్య భట్ అయినప్పటికీ కూడా బంబెర పోతన గారితోనే మొదలైనా నా ఉద్దేశం. సరే, బంబెర పోతన గారి గురించి చెప్తున్నప్పుడు ఆయన పాపం స్వయంగా రాసుకున్నారు. సహజ పాండిత్యం కలిగిన వాడు, ఎక్కడా చదువుకున్నవాడు కాదు, కానీ ఉభయ భాషల్లోనూ చక్కని ప్రజ్ఞ కలిగి జనసామాన్యానికి అతి దగ్గరగా వెళ్ళి ఈవెన్ చిన్నపిల్లవాడితో కూడా చక్కగా అర్థమయ్యేటువంటి భాషలో ఎంతో రమ్యంగా పదగుంభనతో చక్కని కవిత్వం రాశారు. ఈ కవిత్వం రాయటమే కాకుండా వారి కవిత్వంలో మనకి ఎన్నో చెడుకులు వెడుకులు కనిపిస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు. పోతన గారి కవిత్వాన్ని మనం ప్రశంసించే ముందు వారి యొక్క భక్తిభావాన్ని మనం మనసుకు ఆకలింపు చేసుకోవాలి. ఆయన భక్తిభావాన్ని మనసులో పెట్టుకుని భక్తిలోనే లీనమైపోయి అసలు శ్రీరామచంద్రుని పాదసేవ తప్ప ఈ ప్రపంచంలో వేరే ఏమీ లేదు అని తను ఆత్మార్పణ చేసుకుని కవిత్వం రాశారు. సో ఆయన కవిత్వం మొదలెడుతూనే మనకి మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట, అంటే పద్యం, పలికెడిది భాగవతమట, పలికించెడు ప్రభువు రామ భద్రుండట, నే పలికిన భవహరమగుంట, పలికిన వేరుండు గాథ పరుగుదనేలా అంటారు. అంటే నేను రాస్తున్నాను, నా ప్రజ్ఞ ఎంత నేనే చేస్తున్నాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. భాగవతం అనేటువంటి ఈ గ్రంథాన్ని ఆ శ్రీరామచంద్రుని ఆజ్ఞను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, నేను ఈ రోజున రాస్తున్నాను. సో రాసేది నేను కాదు, ఈ చెప్పేది నేను కాదు, అంతా చేయించేది ఆ భగవంతుడే. అంటే బహుశా గొప్పవారు వాళ్ళ ప్రజ్ఞను వాళ్ళు ఎప్పుడు చెప్పుకోరు. ఆ కోవలోనే పోతన గారిని మనం తీసుకోవాలి. పోతన గారి చరిత్రను మనం కొంచెం చూస్తే చాలా అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని ఆయన గడిపినట్టు మనకు అనిపిస్తుంది. పోతన గారు ఇటు కవిత్వం రాస్తూ వ్యవసాయం చేసుకునేవారు. సో వ్యవసాయాన్ని ముఖ్యవృత్తిగా పెట్టుకుని ఆయన కొడుకులు ఆ పొలంలో వచ్చిందేదో పండించుకుని తింటూ ఒకళ్ళ మీద ఆధారపడకుండా, ప్రత్యేకించి రాజాశ్రయానికి లొంగిపోకుండా రాజులు తమంతట తాము కబురు పెట్టి, మీరు రాసినటువంటి ఈ గ్రంథాలు నాకు అంకితం ఇవ్వండి, మీకు ఎంత సంపద కావాలంటే అంత సంపదిస్తాం, మిమ్మల్ని అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజిస్తాం, మిమ్మల్ని అందరం ఎక్కిస్తాం, అశ్వారోహణం గజారోహణం లాంటి ఇవన్నీ చేస్తాం అని కబురు పెట్టినా కూడా రాజులకు లొంగలేదు. సో ఈనాడు మనం ఏదో విప్లవం అంటాం,
కవిత్వం ద్వారా విప్లవాన్ని సాధించాలంటాం. తర్వాత ఒక అరాచకమైనటువంటి శక్తులు దేశంలో ప్రబలినప్పుడు రాజు సమంగా రాజ్యాన్ని పరిపాలించకపోయినా, కాకపోతే రాజు ప్రజల్ని కన్నబిడ్డలాగా చూసుకోకుండా అన్యాయాలు చేస్తున్న రోజుల్లో ఎదురు తిరుగుతూ ఈ కవిత్వాన్ని ఒక ఆధారంగా చేసుకుని ఈ కవులైన వాళ్ళు కానివ్వండి, రచయితలైన వాళ్ళు కానివ్వండి, జనసామాన్యానికి ఆనాటి రాజకీయ పరిస్థితుల్ని అర్థమయ్యేటట్టుగా వాళ్ళు కవిత్వం ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ఉంటారు. అది ఈరోజు పుట్టింది కాదు, ఆనాడు పోతన గారే ప్రారంభించారేమో అని మనకి తప్పకుండా అనిపిస్తుంది. దీనికి ఉదాహరణగా మీకు నేను ఒక విషయం చెప్తాను. సింగభూపాలుడు పోతన గారు రాసినటువంటి భాగవతాన్ని తనకి అంకితం ఇవ్వమని అనేక పర్యాయాలు అనేక మంది ద్వారా కబురు పెట్టారు. అందులో అతి ముఖ్యుడు శ్రీనాథుడు. శ్రీనాథుడు తర్వాత వచ్చి, బావా ఎందుకు ఈ విధమైనటువంటి దైన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతావు, నువ్వు చాలా పేదరికంలో ఉన్నావు, ప్రతిరోజు నువ్వు వెళ్ళి ఆ ఆళికుడు వెళ్ళి పొలం దున్నుకుంటే నీకేం గడవట్లేదు, హాయిగా రాజుగారికి నువ్వు అంకితం ఇచ్చేసేసి ఆయన వంశానుక్రమానం ఆయన గురించి గొప్పగా నాకు పద్యాలు చెప్తే నీకు ఏం కావాలంటే ఇస్తారు, సకల సంపదతో నువ్వు తొలదవుతావు కదా ఎందుకంటారు. ఎందుకంటే ఆయన యొక్క భావాల్ని మనకి 2-3 పద్యాల ద్వారా తెలియజేశారు. బాలల సాల నవ పల్లవ కోవల కావ్యకన్యకను కూడలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కన్న సక్కవులు హాళికులైనవి గహనాంతర సీమల సంగమూల గౌద్దాలికులైనవి నిజదార సుతోదర పోషణార్థమై ఆర్యా పిల్లల్ని పోషించుకునేందుకు మహాకవి సత్యవేయవాడు పొలంలో హలం పట్టుకుని దున్ని వ్యవసాయం చేసుకుని కడుపు నింపుకుంటే మాత్రం ఏమిటయ్యా, ఎవరో రాజు దగ్గరికి వెళ్ళి వాడిని గొప్పవాడి కింద చేసి వాడి పాదాక్రాంతిపై వాడిని పొగిడి ఏరిపోనివని వాడికి అట్టగట్టి ఈ రకంగా నన్ను నేను చంపుకోలేను అని చెప్తాను. అంతేగానే ముఖ్యంగా నేను మనవ చేసేది ఏంటంటే, ఈ విప్లవం ఉన్నాను చూసారా, అది ఈ మనుజేశ్వరాదములకు ఇచ్చి పురంబుడు వాహనములను సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము కాలుచే సమ్మెటవేడులను పడక సమ్మతితో హైకి తిప్పే బొమ్మెల పోతరావతుడు భాగవతము జగత్తికము. ఈ రోజుకి ఎవరైనా ఒంటిమెట్టు కనుక వెళ్ళేటైతే అక్కడ పోతరామాతుడి యొక్క విగ్రహం ఉంది, ఆ విగ్రహం కింద ఈ పద్యం చెక్కుంటుంది. అంటే ఈ పద్యం కొంచెంగా నేను వివరించాల్సిన అవసరం ఉంది. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంపులు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచేతనను తమ్మిడవేటులను పడక, కాలుడంటే ఎముడు, కాలుచేతనను తమ్మిడవేటులను పడక సమ్మతితో హరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరామకుడు భాగవతము జగత్తికము. ఈ మనుజేశ్వరాధములు అని ఆ రోజుల్లో నిరంకుశంగా ఉన్నటువంటి ప్రభువులు ఉన్నటువంటి ఆ కాలంలో పోతరామకుడు అనగలిగాడు అంటే ఆయన యొక్క ఆభిజాత్యం, ఆయన యొక్క ఆత్మవిశ్వాసం మనం ఈరోజు కూడా మెచ్చుకోవాలి, చెయ్యెత్తి నమస్కారం చేయాలి. కారణం ఏమిటంటే, ఇప్పుడు ఏదో అనొచ్చు, ఇదంతా ప్రజాప్రభుత్వం, డెమోక్రటిక్ గవర్నమెంట్లో పత్రికా స్వాతంత్ర్యం ఉంది, మనకి వాక్ స్వాతంత్ర్యం ఉంది, అన్ని స్వాతంత్ర్యాలు ఉన్నాయి. సో ఎవరినైనా తిట్టచ్చు, తిమ్మచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. ఆ సింగభూపాలుడు భాగవతాన్ని తీసుకెళ్ళి ఈయన తాళపత్ర విధానాన్ని తీసుకెళ్ళి నేలలో బాధ పెట్టి చేసేశాడు. అయినప్పటికీ కూడా ఆయన లొంగలేదు. చదవకుండానే ఈ మనుజేశ్వరాధములు అని అనగలిగినంతటి ఆత్మ నిగ్రహం ఆయన విశ్వాసం కలిగింది. సో అలాంటి మహనీయుల గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. ఇక్కడే సరస్వతీదేవి ఒక రోజున ఆయన దగ్గరికి కంట కడిపెట్టి ఎదుర్కొండా ఉంచుని, ఏమయ్యా మంది ఇలాగా చాలామంది కబుర్లు చేస్తున్నారు, రాజులకెన్నా నీ యొక్క కావ్యాన్ని, నీ యొక్క భాగవత గ్రంథాన్ని అంకితం ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు, మరి నువ్వు వారి యొక్క ఒత్తిడికి లొంగిపోయి వారికి ఇస్తావో ఏమిటో, ఏమిటి నా గతేమిటి అన్నట్టుగా ఆయన కనిపించాడు. అప్పుడు ఆయన చెప్తాడు, మనందరికీ కళ్ళ మంజులు వస్తాయి, కాటుగా కంటి నీరు కనుకట్టుపోయి పడ ఎలా ఎచ్చదు రైతమర్తముని గాజుని కూడా ఓ మదంబ ఓ అతక గర్భురాలు నేను నాతటికి కొనిపోయి అల్ల కర్ణాట కరాట కీచకుల కమ్మను విశుద్ధిగా నమ్ము భారతి. ఆ రోజున సరస్వతీదేవి తన ఎదురుకుండా సాక్షాత్కరించినట్టుగా ఆయన భావించి ఉన్నప్పటికీ కూడా ఆవిడ తను బ్రతికించేశాడు. ఏమని, ఆ కర్ణాట కరాట కీచకులకు అమ్మనని, నువ్వు నా తల్లితో సమానం, తల్లిని ఎవరైనా అమ్ముకుంటారా, అట్లాగే నా కవితామ తల్లిని సరస్వతీదేవిని విసిపోయి వాళ్ళు అమ్ముతానా, నేను అమ్మనమ్మా, నువ్వు నీ మనసులో ఏ విధమైనటువంటి సంకోచం కానీ దమ్ము కానీ పెట్టుకోవద్దు అని ఆనాడు సరస్వతీదేవికి ఆయన మనం చెప్పినట్టుగా అనే పద్యం రాస్తున్నాడు.
భక్తి ప్రపత్తులు అన్న విషయాన్ని మనం తీసుకుంటే పోతనామాత్రుడి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. బహుశా భాగవతంలో ఉన్నటువంటి పద్యాలని మనం చదువుకున్నా కూడా మనకి తృప్తి కలగదేమో. ఇవి చెప్పే ముందు భాగవతాన్ని ఆయన ప్రారంభిస్తూ ఒక చక్కని పద్యం చెప్తాడు. ఆ పద్యంలో శ్లేషం ఉంది. శ్లేషం అంటే 2 అర్థాలు ఉంటాయి. లలితస్కంధము కృష్ణమూలము సుఖాలాపాభిరామము మంజులతాశోభితము సుమన సుధ్యేయమై విమల వ్యాసార వలంబునై పరగంగలుగు భాగవతాక్ష కల్పతలు ఉర్విని సద్విజశ్రేయమై. ఆయన భాగవతం అనేటువంటి గ్రంథాన్ని కల్పతరువుతో పోలుస్తారు. కల్పతరువుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఈ భాగవత గ్రంథానికి ఆపాదించి మనకి చాలా చక్కని పద్యంలో చెప్పాడు. లలిత స్కంధం కృష్ణ మూలం. లలిత స్కంధం అంటే కోమలమైనటువంటి ఆ స్కంధం భాగవతాన్ని స్కంధాలుగా విభజించారు. ఈ 12 స్కంధాలుగా ఉంది. అట్లాగే స్కంధం అంటే చెట్టు యొక్క బోధ. సో లలిత స్కంధము కృష్ణ మూలము. కృష్ణ అంటే కృష్ణుడే మూల పురుషుడుగా కలిగినటువంటి గ్రంథమే నా భాగవతం. కృష్ణ అనే శబ్దం మళ్ళీ నల్లనైనటువంటి వర్ణం వస్తుంది. అంటే చెట్టు బోధ నల్లగా ఉండడం అనేది సహజం. సుఖాలాపాభిరామము శ్రీశుక్ల వారికి చెప్పబడింది. సుఖము అంటే చిలుక. చెట్టు మీద చిలుకలు ఉంటాం. ఆ చిలుకలు పలుకుతూ ఉంటాం కూడా మనకి పరిపాటి. ఈ సుఖాలాపాభిరామం మంజులతా శోభితం. అలాగే విమల వ్యాసార వాలంబు. విమల వ్యాసారం అంటే వ్యాస మహర్షి ప్రోక్తమైనటువంటి భాగవతం. వ్యాసము అంటే పొంగ అని అర్థం. పొంగలు కూడా ఆ చెట్టు మీద ఉండడం అనేది సహజమైనటువంటి విషయం. ఇలాగా ఆయన ఈ భాగవతం అనేటువంటి కల్పవృక్షాన్ని భాగవతం గ్రంథాన్ని కల్పవృక్షంతో పోల్చి ఈ భక్తి ప్రపత్తులు గలవారికి తర్వాత ముక్తిని పొందబోయేటువంటి వారికి ఈ భాగవత గ్రంథం కల్పవృక్షం ఏమైతే ఇవ్వగలదు అన్నీ ఇవ్వగలదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనకి కలుగజేశారు ఆ గ్రంథం ద్వారా. పోతన గారి గురించి మనం పూర్తి చేసే లోపల మాట్లాడతాం. ఒక 2-3 పద్యాల గురించి మనం చెప్పుకోవాల్సి ఉన్నాయి. ప్రహ్లాద చరిత్ర పోతన గారి రచనలన్నింటిలోకి చాలా ఉదాత్తమైనది, ఉత్తమమైనది. అట్లాగే రుక్మిణీ కళ్యాణం. బహుశా ప్రహ్లాద చరిత్ర కానీ రుక్మిణీ కళ్యాణం అన్నది 1-2 పద్యాలు రానివాళ్ళు మన తెలుగు దేశంలో ఉండరు ఏమో అంటాం అనేది మందార మకరంగ మధుర్యమున్నది మనం దాటిని ఇసుకలదు లలిత రకాల పనుల కవి కోరిక కోరకం పలుకునే మాంసలికార అబుజోదర పాదార వితామృత పాన విశేష మత్త చిత్తమేసి ఇతర
జీవితం కూడా ఈ రకంగానే నడిచిందేమో అని శ్రీనివాసుడు మహాకవి. శ్రీనివాసుడు కూడా ఆయన కారణజన్ముడు. కారణం ఏం లేదు. కొన్నారి చిన్నపోగొట్టి నాకు తగ్గించి మరొక రాష్ట్రం లోకమీతాల ముత్తయమన ముందు తెలియజేయాలి. కానీ ఇది మన దురదృష్టం. ఆ మరొక రాష్ట్ర చరిత్ర ఛాయవారంగా రెండు కూడా మనకి దొరకలేదు. ఆయన రాసుకున్న ఈ పద్యం తప్ప మనకి ఆ గ్రంథాలు దొరకలేదు. కానీ కొన్నాడు చూసుకోబోతున్నాను అంటే ఉపనయనం అయితే చిన్నవాడు 8 ఏళ్ల ప్రాయంలోనే గ్రంథం రాశాడు. 3 మీద వయసులోనే మరో గ్రంథం రాశాడు. సో చిన్నతనం నుంచి కవిత్వం రాయడం అనేది ఆయన రెండతో పెట్టింది. అలాంటి వాడు ఆయన గొప్పతనం బహుశా ఆయన ఒక పద్యంలో చెప్పుకున్నాడు మనకి. ఈనార కనకాల చిత్రవాడి దక్షిణాది చాలా పలుకు తోడైకాంత పథా మహాకావ్య నైకనష్టం సందర్భం బహుళ ఒక్కింటి దుప్పట వివాద ప్రముఖ గౌరవీమ భక్తి బంధురస్త చంద్రభూత క్రియా శక్తిరాయల యొక్క పదుగొలికి సార్వభౌమ ఇటుల పింఛనులను యొక్క మీద రౌసింగమహీపాలు జీవితాలు నిండు పొరుగున నెలకొని సరస సద్గుణనికి ఉపచారణంగా ఇక్కడ చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం. కవులు కవిత్వం రాయటం, 10 మందిని ఆనందింపజేయడం, లేకపోతే ఏ రాజు దగ్గర ఉంటే ఆ రాజును ఏదో 4 మాటలు పొగిడి వారి చేత వస్తు వాహనాలు ధనసంపద తీసుకోవడమే కాదు. ఆనాటి కవులు ఒక రాజ్యంలో ఉంటే ఆ రాజ్యం యొక్క మంత్రులు వాటి యొక్క క్షేమ పీడలను కూడా దృష్టిలో పెట్టుకుని వారు చేశారండి. రెడ్డి రాజుల పేరుకి ఈ కర్ణాటక రాజైనటువంటి సర్వదేశంగా గోపాలను యుద్ధానికి దండెత్తి వస్తాడు. దండెత్తి వస్తే సరే ఎవరు ఏం చేసినా లాభం లేదు. ఒక పక్క సేనలు ఓడిపోతున్నాయి. ఈ రెడ్డి రాజులు వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఆయనకి హస్తగతం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో శ్రీనాథ్ ఏం చేశారంటే ఆఖరి దేశంగా నేను వెళ్తాను, సింగభూపాలని ఒప్పించి ఈ యుద్ధం ఆపేయించే పద్ధతిలో నేను ఆలోచిస్తాను అని తను వెళ్తాడు. అంటే రాజకీయాన్ని నెత్తి వేసుకుని ఒక బలువైనటువంటి బృహత్ కార్యాన్ని భుజాస్కంగాలను పెట్టుకుని శ్రీనాథుడు మూతలాగా వెళ్ళాడు. సర్వజ్ఞ రూపాలు సామాన్యుడు కాదు. ఆ సర్వజ్ఞుడు అన్నది ఆయన తెలుసు. ఆయన మహాకవి, పండితుడు. అలాంటి వారి గురువులోకి వెళ్ళి కవిత్వం తెచ్చి ఆయన మెప్పించి ఒక యుద్ధాన్ని ఆచరించడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాంటి సింగభూపాలను పెడితే ఆ సభా మండపంలోకి వెళ్తుంటే శారదామ్మ వారి యొక్క విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం ముందు నుండి ఈ పద్యం చేస్తారు. ఈనాడ కంకాల తీర్థమాడింది దక్షిణాదీపు విచారత పదుపుతోడైకాంత భాషా మహాకావ్య నైషదగ్రంథ సందర్భం అని ఎప్పుడెప్పుడు ఆయన ఏమేమి చేశారో అన్నీ చెప్పేసి నిండు పొలుగున నెలకొని నుండి తరగతి సద్గుణ విగ్రహంగా శారదాంబ ఆ సర్వజ్ఞ సింగభూపాలని మెప్పించేటువంటి శక్తి నాకు ప్రసాదిస్తుంది అని అమ్మవారికి ఆయన హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటాడు. లోపల వెళ్తాడు, ఆయనతో మాట్లాడతాడు. మాట్లాడి ఒకటే పద్యం చెప్తాడట. సర్వజ్ఞ నామధేయం బా తెలుగునకే రౌసింగ మహీపాలనకే నిలింగలు అటు కాక గురు సర్వజ్ఞంగా ఒక్క సామాన్యమని ఇక్కడ చక్కని క్లాస్ ఉంది. చిన్న విరుపు కూడా ఉంది. సర్వజ్ఞ నామధేయం బా తెలుగునకే. ఈ సర్వజ్ఞ అన్నటువంటి పేరు చెరువు అంటే శంకరుడు. ఆ శంకరుడికే తెలుస్తుంది. ఈ రౌసింగ మహీపాలనకే తెలుస్తుంది. వీళ్ళిద్దరికీ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే సర్వజ్ఞానామధేయంతో మనకి పిలిస్తే కుక్కను తీసుకొచ్చి ఏను అంటారండి అనేసి అన్నాడు. ఆయన సంతోషపడిపోయి మహాకవి నువ్వు ఏం కావాలంటే చేస్తాను, నీకు యుద్ధం ఆపడమే కదా ఆపేస్తున్నాను, నా సామంతులుగా ఉండమను, జన్మత్వం జరగదు పొమ్మన్నాడు. వచ్చాడు. సరే ఈయనంటే గట్టిగా ఉంటారు కదా. వచ్చి ఏముందయ్యా వెళ్ళాను పొగడేశాడు. ఆయన పొగడేసేప్పటికీ ఆయనకి యుద్ధం ఆపేయించాడు. మళ్ళీ నీ రాజ్యంలో ఉన్నాడు, ఆయన్ని పొగిడాడు అని ఈయన కొంచెం రెడ్డి రాజు గారికి చిన్న బిరుకు మాట చెప్పారు. చెప్తే ఈయన దాన్ని మళ్ళీ అర్థం చెప్తాడు. సర్వజ్ఞ నామధేయం బా చెరువులకి రౌసింగ మహీపాలనకు ఏ యుర్వింజలు అటు కాక ఒరు సర్వజ్ఞులుట కుక్క సామాన్యం. అక్కడ బిరుకు ఏమిటంటే ఆ సర్వజ్ఞ నామధేయం అనేది ఒక శంకరుడికే తెలుస్తుంది. ఈ రౌసింగ మహీపాలన తెలుస్తుందయ్యా, ఏ యుర్వి ఏ ప్రపంచంలో తెలుస్తుంది, ఇంటి ఎక్కడ వస్తుందండి. అట్లా అనుకుంటే కుక్కను తీసుకొచ్చి ఏనుగురు అంటమే అంటే ఆయన ఎదురుకుండానే ఆయన్ని కుక్క దూషించి వచ్చాడు అనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ కలిగించి చదువుకుంటాడు. బహుశా కవులు
చెప్పినా కూడా ఆ మాటకి అర్థాన్ని అనేక రీతులుగా చెప్పి ఒక ఒప్పించి మెప్పించగలరు అంటానికి ఇది మనకి చక్కని ఉదాహరణ. సరే, ఈయన శ్రీనాథుడు దేశాలు చాలా తిరిగాడు, దేశాటన చేశాడు, అనేక రాజ్యాల్లో అనేక మంది రాజుల్ని ఒప్పించాడు, మెప్పించాడు, తన కవిత్వంతో అందరినీ అలరింపచేశాడు. ఒకసారి పాపం ఒక చోట కరువు కాటకాలు వచ్చాయట. ఎక్కడ చూసినా జలాశయాల దగ్గర నుంచి అన్నీ ఎండిపోయాయి, నీళ్లు లేవు, చాలా బాధపడిపోతున్నారు. సరే, ఆ ఊరు వెళ్ళేప్పటికీ కనీసం ఎవరో పిలిచి మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదు. ఆశ్చర్యం వేసింది. ఏమంటే ఏంటి, నేను పరదేశిని, ఇక్కడికి వచ్చాను, మంచినీళ్ళు అడగలేదు, ఏం చేయమంటారు, మా కర్మ ఇలా కాలిపోయింది, చుక్క నీళ్ళు లేవన్నారు. సరే, ఆయన ఆ ఊరు చెరువు దగ్గరికి వెళ్ళి సిరిగల వానికి తిండును తరుణుల 16,000 తగపెళ్ళాడు తిరిపమున తిద్దరాంధ్ర పరమేశ గంగ విడుపు పార్వతి చాలున్నాడు. ఏమయ్యా, డబ్బున్న వాడికి ఒకళ్ళగాస్తే 16,000 మంది పెళ్లి చేసుకోవచ్చు, అది ఆ విష్ణుమూర్తికి చెల్లింది, నువ్వు చూస్తే బికారివి, నీకు 2 పిల్లలు ఎందుకయ్యా, ఆ పార్వతీదేవి ఉంచుకుని ఆ గంగమ్మను వదిలిపెట్టేసి మేమంతా సంతోషిస్తాం కదా అని. సో చమత్కారంలోనే బహుశా ఆ కవి యొక్క వాక్ పటిమ అంత గొప్పదై ఉంటుంది. అప్పటికప్పుడు వర్షం కురిసి ఆ జలాశయాలను నిండిపోయి అక్కడ కరువు కాటకాలు తగ్గిపోయాయి. సో ఇది వాళ్ళ యొక్క వాక్ పటిమకు, వాళ్ళ యొక్క వాక్ శుద్ధికి బహుశా ఉదాహరణ అవుతుంది. ఈయన పాపం కర్ణాటక రాజ్యానికి వెళ్ళాక అక్కడ ఎంతకాలానికి రాజవంశం కలగలేదు. అది పరాయి దేశం నుంచి వచ్చినటువంటి కవి. అక్కడ ఉన్నటువంటి కవులు బహుశా కావాలనే రాజవంశం లభించకుండా చేసుకుండొచ్చు. అప్పుడు ఆయన ఒక పద్యం చెప్తాడు. కుళ్ళాయుంచికి కోకపుట్టి మహా ఉపాసముంటుంది వెల్లుల్లి తిరగిష్టమును ఎసివిని విశ్వస్త వడ్డింపల చల్లా అంబలి ప్రాగి ఋతుల దోషం వంతు కోనాడికి తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడని అంటాడు. ఏమంటే మనకి అంటే కర్ణాటక రాష్ట్రం వెళ్ళి అక్కడ ఆనాటి వేషభాషను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ పద్యంలో ఆయన రాసినటువంటి ఉద్దేశం మనకి బాగా అర్థమవుతుంది. కుళ్ళాయి అంటే వాళ్ళు తలపాలకుంటారు, విశ్వేశ్వరయ్య వాళ్ళందరి ఫోటోలు మనం చూస్తే మనకు తెలుస్తుంది. తలపాలకుంటారు, కుళ్ళాయి ఒకటి బహుశా లొంగి కట్టుకోవడమే. మహాకోపాసం దొరికితే, మహాకోపాసం అంటే చాలా పచ్చగా ఉన్నటువంటి బట్టలు. వెల్లుల్లి తిలకిష్టమును మెసిలితే అంటే నేను కొంతమంది కూడా పుట్టకోళ్ళకి వెళ్ళేవాట. సో అలా విశ్వస్త వడ్డింపగా నేను ఇవన్నీ తిన్నాను, ఇంత ఇది ఏం చేసినా కూడా నా మీద కరుణ రాలేదా, నాకు ఇంకా విముక్తి కలగలేదా అని ఆయన పాపం విసుగుతో చెప్పుకున్నటువంటి పద్యం అది. అదే చెప్పుకుంటూ ఆయన జొన్నన్నం, జొన్న అంబలి, జొన్న కలి, జొన్నన్నము, జొన్న అంబలి, జొన్న పిట్టు జొన్నలు తప్పను, సన్నన్నము సున్నతుని పన్నుగా పల్నాటి సీమ ప్రజలందరికీ. పల్నాటి సీమ వెళ్ళి అవన్నీ ఇక్కడ ఏదో ఈయన బంగారు తీగలు లేకపోతే నెల్లూరు మలపొలకులు తినడానికి అలవాటు పడిపోయి ఉన్నటువంటి మహాకవి అక్కడికి వెళ్ళి ఈ జొన్నలు, ఆ జొన్నలు తొక్కి ఆ పిట్టు, ఆ జొన్న అంబలి, ఆ జొన్న కడి ఇవన్నీ తినేప్పటికీ కాస్త బాధపడి ఆ పల్నాటి సీమ ప్రజల్ని ముఖ్యంగా ఈ భోజన విషయంలో వారు పడే అవస్థను దృష్టిలో పెట్టుకుని చమత్కారంగా మనకి ఈ పద్యం ద్వారా తెలియజేస్తాడు. అట్లాగే శ్రీనాథుడు చాలా చమత్కార ప్రియుడు. రామాయణుడి గారిని ఒక ఆయన ఉండేవాట, రోజు వచ్చి వేధించేవాట. ఏమంటే నా మీద పద్యం చెప్పండి అనమాట రోజు వచ్చి. అంటే అందరికీ చెప్తున్నాడు ఈయన, ఎవరు రాజు చెప్తున్నాడు, ఆమె కూడా ఒక పద్యం చెప్పండి, చరిత్రలో ఎత్తిపోతాను నేను అన్నాడు. 2-3 రోజులు సార్లు చూశాడు. చూసి మా రామయ్య మంత్రి భోజన పరాక్రమం ఏమని చెప్పుదు తత్ కవల చాతులు తలహర ప్రమాణం అన్నాడు. ఆయన భోజనం చేస్తున్నప్పుడు తెలిసిన ముద్దలు తాటికి ఆయన చేసి తింటాడు, అంత గొప్పవాడు అని. పాపం ఆయనకి ఒకటే కనుక దాని గురించి కూడా ఆయన చెప్తూ, ఆ భార్యతో కనుక కలిసి ఉంటే శంకరుడు వాడు 3 కళ్ళు ఉన్నాయి, భార్యను తీసేస్తే శుక్రాచార్యుడు అంతవాడు, అసలు ఆ కన్ను పడి తీసేస్తే కౌరూపతి అంతవాడు, ధృతరాజు అంతవాడు, ఇంతకన్నా గొప్పవాడు ఉంటారని చమత్కారంగా ఆయన మీద చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకి కనిపిస్తాయి. కానీ ఇంత బాగా బతికి ఇంత చక్కని జీవితాన్ని గడిపి దినాల టంకాల దిద్దమాడించి
ఈయనకి కనకాభిషేకం చేయించుకున్నాడు. ఈ చంద్రభూష సత్యరాయలు ఈయనకి ఎంతో గౌరవ మర్యాదలు చేశాడు. తర్వాత ఈ కంసులెక్కలు బద్దలు కొట్టించేసి తర్కశాస్త్రంలో ఈయన మహాపండితుడుగా ఆ రోజున పేరొందబడ్డాడు. ఇన్నయి కూడా అంత్యకాలంలో శ్రీనాథుడు పడ్డ అవస్థ తలుచుకుంటే బహుశా ఎవరూ కూడా ఈ కర్మకి, ఈ కర్మ యొక్క ప్రభావానికి లోను కాక తప్పదేమో అని మనకు అనిపిస్తుంది. పాపం ఏం చేస్తారంటే వీళ్ళంతా చచ్చిపోయారు, ఈ రాజులంతా పోయారు. బొడ్డుపల్లి అనేటువంటి ఒక చిన్న ఊరు వెళ్ళిపోయి అక్కడ ఒక సామాన్య రైతు కుటుంబంలో లాగా జీవిస్తూ కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తారు. ఆ వ్యవసాయం చేస్తూ పంట పాడైపోయింది. కృష్ణా వేడి పొంగి కొంత పంట కొట్టుకుపోయింది. ఈ పిట్టల గిట్టలు అన్నీ వచ్చేసి కొంత పంట ఎత్తుకుపోయాయి. దాంతో 700 టంకాలు ఈయన బాకీ పడ్డాడు. బాకీ పడితే ఈయన కొరత వేస్తారు. మహాకవిని ఎవరో చూడలేదు. సో డబ్బు అనేది ఎంత ముఖ్యమైనదో ఆనాటి నుంచి ఈనాటికి కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈయన కొరత వేస్తే ఆ రోజు ఆయన చెప్పుకుంటాడు, కవిరాజు కంఠం కౌగరించను కదా పురవీతి ఎదురెంత పొగడగంట, సార్వభౌముని భుజా కంఠమెక్కను కదా నగరి వాటికి నుండి నల్లనుండు, చంద్రభూష క్రియా శక్తి వీరభద్రారెడ్డి విద్వాంసు ముందే వియ్యముండెను కదా బెదురుగుడియ, కృష్ణ వీణమ్మ కొంపోయి ఎంత ఫలము విలవిలాక్షులు తినిపోయి తిరలు పెసలు, బొడ్డుపల్లెను బొడ్డేరి మోసపోతి ఎట్లు చెల్లించు కంతంబూలేడు అని మోపోతాడు. పాపం ఆయన ఎదురుకుండా ఎండలో సూర్యుడికి ఎదురుకుండా మొహం పెట్టేట్టు నుంచోబెట్టి 2 పెద్ద పెద్ద దుంగలు చెరువు భుజం మీద పెట్టి కాళ్ళకి చేతులకి గొలుసులు వేసేసి ఆయనకి విధిస్తారు, శిక్ష విధిస్తారు. ఆ శిక్షను కూడా ఆయన ఎంత రాజసంగా చెప్పుకున్నాడు. కవిరాజు కంఠంబు కౌగలించను కదా పురవీధి ఎదురెంత పొగడదండ, మల్లెపూల దండలు లేకపోతే ఇంకేమైనా మంచి మెత్తగా ఉన్నటువంటి పూలదండలు వేసుకుంటే ఆహ్లాదంగానూ ఉంటుంది, సుఖంగానూ ఉంటుంది. పొగడ పూలు ఉంటాయి, ఎర్ర పొగడ పూలు, ఆ దండ వేసుకుంటే ముట్టుకుంటూ చాలా కష్టంగా ఉంటుంది. ఈ పురవీధిలో ఉన్నటువంటి ఆ ఎదురెండ ఉండి చూశారు, ఆ పొగడ దండ వేసుకున్నట్టుగా ఉంటాయి. సో ఆయన ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే సార్వభౌమ బిరుదానికి ఆయన ఎంతవరకు తగ్గుతాడు అనేది మనం ఈ పద్యాల్లో ఆయన మనకి చూపించినటువంటి స్వాతిశయం ద్వారా తెలుస్తుంది. ఆయన చివరికి చనిపోయే ముందు కూడా చాలా చక్కగా ఒక మాట చెప్పుకుని వెళ్ళిపోయాడు. కైలాసగిరి పండే బైలారు విపుడే జనవెత్స మేరా తెచ్చగలడు, రంభగూడే తెలుగు రాయరాహత్తుండు కస్తూరి కేరాలు స్వర్గస్థుడయ్యే ఇస్తనమని మరి హేమ పాత్రాన్నమేమని పంక్తి కల. ఇహలోకముల నుండి కష్టమనకు దివిజ కవివరుల గుండెగలు దిగ్గులనగా అరుగుతున్నాడు శ్రీనాథుడు నమరపుడి. అక్కడ నేను కొంచెం మిస్ అయ్యాను. బాలకృష్ణాది వారిని నాకు పూరించగలిగితే సంతోషిస్తాను. అంటే అంటే దివిజ కవివరుల గుండెగలు దిగ్గులనగా అరుగుతున్నాడు శ్రీనాథుడు నమరపుడికి అంటారు. ఆయన సరే దివ్యయాత్ర చేస్తున్నాడు, కాలం సమీపించింది, తను చనిపోతున్నానని తనకే ముందుగా సూచనాప్రాయంగా తెలిసింది. తెలిసినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఇక్కడ ఈ ఇహలోకంలో ఈ భూలోకంలో ఉన్నటువంటి కవులందరినీ నేను జయించాను, ఇక్కడ కవి సార్వభౌమత్వాన్ని స్థాపించుకున్నాను. దివిజ కవి ఉన్నాడు చూసారు బృహస్పతి, నేను వస్తున్నానంటే వాడి గుండె బేజారెత్తిపోతుంది. ఆ దివిజ కవివరుల గుండె దిగురనగా అరుగుతున్నాడు శ్రీనాథుడు డమరపుడికి అని చెప్పుకున్నాడు. చచ్చిపోతున్నానని వేలపడలేదు, చింతపడలేదు. కానీ భూలోకాన్ని జయించి స్వర్గలోకంలో కవి సార్వభౌమత్వాన్ని స్థాపించడం కోసం నేను విడుతున్నాను అని స్వాతిశయంగా గర్వంగా చెప్పుకున్నాడు. అలాంటి మహనీయుల గురించి ఈనాడు మనం కాసేపు తలుచుకునేటువంటి అవకాశం వచ్చింది. నేను ఎంతో సంతోషిస్తున్నాను. శ్రీనాథుని తర్వాత మన నన్నయ్య భట్టు గారిని తీసుకురాకపోతే మీరు ఊరుకోరు. కానీ భాగవతం పురాణంగా చెప్పుకున్నాం. ఇతిహాసాల్లోకి వచ్చేప్పటికీ భారత రామాయణాన్ని చెప్పుకోవాలి. భారతం మనందరికీ తెలుసు, 3 కవుల చేత రాయబడింది. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ వరుస.
ఇక్కడ ఒకటే మాట చెప్తుంటాను. ఆదికవి నన్నయ్య ఆయన సంకల్ప సిద్ధుడు, వరప్రసాది. బహుశా భారత గ్రంథాన్ని తెలుగు చేసి మనందరికీ ఈ రోజున చదువుకునేటువంటి ఆనందాన్ని, అవకాశాన్ని కల్పించడం కోసమే ఆయన జన్మెత్తాడేమో అనుకుంటాం. అలాంటి వాడు తను భారత గ్రంథాంధీకరణ అక్కడితో ఆపేస్తున్నాను అన్న విషయం ఆయనకి తెలిసి సూచనాప్రాయంగా మనకు ఒక పద్యం చెప్తాడు. శరత్కాల వర్ణన చూస్తూ ఉంటాడు. ఆది సభాపర్వాలు రాసేశాడు, అరణ్య పర్వంలో సగం మాత్రమే రాశాడు. రాస్తూ ఆ శరత్కాల వర్ణన చూస్తూ ఆయన శారదరాత్రులుజ్వలన సత్తర తారకహార పుంకవని చాలుతనంబుని ఇక సన్నవ కైరవ గంధబంబురోదాల సవీర సౌరభముదాల్చి సుధాంసు విపీర్యమాన కర్పూర సాంద్ర రుచిరాలు పూరమునంబర పూరితంబులై. అంటే శరత్కాలాన్ని వర్ణించాడు. పదార్థాలు చెప్పడం నాకు కూడా మనకి టైం కూడా కుదరదు. చెప్తూ ఏం చేస్తారంటే ఆ చంద్రుని యొక్క కాంతి ఈ అంబరపూరితంబులై ఆకాశం అంతా నిండిపోయింది అంటాడు. అక్కడే ఫ్లాష్ కూడా ఇచ్చాడు. పూరములోని పరపూరితంబులై అని, పూరములు అంబరపూరితంబులై అంటాడు. ఆ చంద్రుని యొక్క కాంతి కిరణాలు ఆకాశాన్ని అందుకున్నాయి, ఆకాశం అంతా కప్పబడి ఉన్నాయి అనేది ఒక అర్థమైతే, పూరములోని పరపూరితంబులై, ఇంకా పూరించవలసినటువంటి ఈ భారత భాగం పరపూరితంబులై, ఇతరుల చేతే పూరింపబడుతుంది, ఇక నేను పూరించట్లేదు అనేటువంటి అర్థాన్ని మనకి ఇచ్చి ఆయన కన్ను మూశాడు. తదుపరి తిక్కన్న ఎర్ర ప్రకట వారు చెప్పుకున్నారు. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఈ తక్కువ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒకసారిగా శ్రీకృష్ణదేవరాయ రాష్ట్రానికి వెళ్దామని ఆలోచిస్తాను. బహుశా తెలుగు కవిత్వానికి సువర్ణ యుగం అని చెప్పుకోవాల్సినటువంటి కాలం అంటూ ఏదైనా ఉంటే అది శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రోజులే. భువన విజయం అనేటువంటి పేరుతో ఆయన కవి పండిత సమ్మేళనం చేస్తూ తనకు ఏమాత్రం కాలం తీరుబడిగా ఉన్నా కూడా ఈ కవులందరినీ పోషించు, వారి యొక్క కవిత్వాన్ని వింటూ, వారి యొక్క పాండితీ ప్రకర్షణ మెచ్చుకుంటూ తను స్వయంగా మహాకవి అయి శ్రీకృష్ణదేవరాయలు నిజంగా శ్రీకృష్ణదేవరాయలు ఆయన అష్టదిగ్గజాన్ని పోషించాడు. అలసాని పెద్దనందరూ అతి ముఖ్యుడు. మనందరం చతురంగా చెప్పుకునేటువంటి ఈ రామకృష్ణుడు, తెనాలి రామకృష్ణుడు, మరి తెనాలి రామలింగడు అని కొన్ని హాస్య కథలు కూడా మనకు ప్రచారంలో ఉన్నాయి. బహుశా కొంచెం నాలిక పదునుగా ఉండి బాగా మాట్లాడగలిగి నలుగురిని తిట్టేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఏదో ఒక చెడ్డమాట అంటే వాడి వీడి పేరు ఎందుకు వీడి పేరునే పెట్టేద్దాం, వాడి పేరు వెళ్ళిపోతుంది అనేసి చెప్పిపోయి వాడే అన్నాడండి అంటారు. అట్లాగే ఈ చుట్టూ కథలు కూడా కొన్ని బహుశా తెనాలి రామకృష్ణుడి పేరు మీదుగా చలామణి అయ్యాయేమో అని నా ఉద్దేశం. కానీ తెనాలి రామకృష్ణుడు మాత్రం దిట్ట కవి, తిట్టు కవి కూడా, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఆయన రాసిన పద్యాల నుంచి మనకి అవి తప్పకుండా తెలుస్తాయి. కృష్ణదేవరాయ యొక్క ఆస్థానం భువన విజయాన్ని మనం చెప్పుకునేప్పుడు ఒక చిన్న ఘట్టాన్ని పెట్టుకుంటే బాగుంటుంది. ఒక రోజున భువన విజయాన్ని సమావేశపరిచేట అష్టదిగ్గజ గారందరూ పొరుగు తీరి ఉన్నారు. అలసాని పెద్దన, భట్టుమూర్తి, తిమ్మన గారు, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు మొదలైనటువంటి అష్టదిగ్గజ గారంతా ఉన్నారు. అప్పుడు పెద్దన గారిని అయ్యా ఒక పద్యం చెప్పండి అన్నాడు. శరసంధాన బలక్షమాది వివిధైశ్వర్యంబులం కలిగి దుర్భర షండత్వ బిలప్రవేశ చలన బ్రహ్మగ్నతలు మానినని నరసింహక్షితి మండలేశ్వరుల నన్మోత్సవి సాటి నరసింహక్షితి మండలేశ్వరుల కృష్ణ రాజకంఠీరవాణి భజన్. ఓహో, చాలా బాగా చెప్పాడు, ఎంతో బాగుంది, అర్ధగాంభీర్యం ఉంది, శ్లేష ఉంది, క్రమాలంకారం ఉంది అని కవులంతా తెచ్చుకున్నారు. తెనాలి రామకృష్ణ పాపం చిన్నగా ముస్లిం నవ్వుకుంటూ నర్మగర్భంగా కూర్చున్నాను. సరే, ఇది రాయలవారి కనబడింది. రాయలవారు ఏమిటి మీరేం మాట్లాడలేదు, మీకు ఏదో సందేహం ఉన్నట్టుంది, లేకపోతే ఈ పద్యం మీకు నచ్చలేదా ఏమిటి అడిగారు. పద్యం నచ్చకపోవడం ఏం లేదండి, పెద్దనవారు బిలప్రవేశం చేయడం వల్ల సింహంతో కృష్ణదేవరాయ వారిని పోల్చకూడదని చెప్తూనే రాజకంఠీరవ అని సంబోధించారు. ఇక్కడ కొంచెం నాకు ఇది అనిపించింది అంట. ఈ పద్యాన్ని గురించి మనం చెప్పుకునేప్పుడు శ్లేష అనుకున్నాం కదా, ఇక్కడ చాలా చక్కగా చెప్పారు ఈ పద్యాన్ని. పద్యాన్ని గురించి మనం అసలు మాట్లాడుకునేందుకు ఏమి అవకాశం లేదు. అలాగే తెనాలి రామకృష్ణ చేసినటువంటి విమర్శను కూడా తప్పట్టడానికి వీల్లేదు.
శరసంధాన బలక్షమాది విధైశ్వర్యములను కలిగి. శరసంధానం అంటే ధనుర్విద్య. ధనుర్విద్యలో ఒకవాడు అర్జునుడు. బలంలో సింహాన్ని తీసుకున్నాడు. క్షమాగుణంలో భూదేవిని తీసుకున్నాడు. వివిధ ఐశ్వర్యాలు ఉన్నటువంటి వాడు దేవేంద్రుడుగా తీసుకున్నాడు. తీసుకుని నరసింహ క్షితి, నర అంటే అర్జునుడు, సింహ అంటే సింహం, క్షితి అంటే భూమి, మండలేశ్వరుడు, మండలేశ్వరుడు అంటే దేవేంద్రుడు. నరసింహక్షితి మండలేశ్వరుడు అని ఎందుకన్నారంటే నరసింహరాయుడు వారి యొక్క కొడుకు శ్రీకృష్ణదేవరాయలు. సో నరసింహక్షితి మండలేశ్వరుడు అని ఆ నరసింహక్షితి వాళ్ళతో పోల్చుకుంటాడు. పోల్చుకుని కానీ ఈ నర, సింహ, క్షితి ఈ మండలేశ్వరులకు అంటే అర్జునుడు, సింహం, భూమి, దేవేంద్రులకు ఒక్కొక్క లోపాలు ఉన్నాయండి. ఈ లోపాలను లేకపోతే శ్రీకృష్ణదేవరాయలు వారిని వాటితో పోల్చచ్చు అంటారు. ఏమిటంటే అర్జునుడు ఒక సంవత్సరం పాటు పేడి షండత్వాన్ని అనుభవించాడు. సింహానికి తోకముడుచుకుని బలప్రవేశం చేసేటువంటి అలవాటు ఉంది. మరి మహారాజు తోకముడుచుకుని బలప్రవేశం చేయడం అనేది పోల్చేటువంటి విషయమా కాదు. భూమి ఎంత క్షమాపణ ఉన్నప్పటికీ కూడా చపలత్వం ఉంది, తిరుగుతూ ఉంటుంది. దానివల్ల దానితోనూ పోతడానికి లేదు. బ్రహ్మఘనత ఉంది, దేవేంద్రుడికి బ్రహ్మహత్యా పాత్ర ఉంది. ఈ లోపాలను వెళ్ళలో లేకపోయినట్టయితే నరసింహక్షితి మండలేశ్వరుడితో కృష్ణదేవరాయని మనం పోల్చుకోవచ్చు అని చెప్తూ రాజకలిసేరవా అని ఇక్కడ బలప్రవేశం చేస్తున్న మాత్రంలో సింహంతో పోల్చకూడదని చెబుతూ రాజకలిసేరవా అనేప్పటికీ సరే తప్పట్టుకున్నాడు. అయితే మీరు పద్యం చెప్పండి అన్న. కలనం తావక ఖడ్గదండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మండల వేదమ్మనరించి వేగునడ తన్ మధ్యంబునన్ హారకుండల కేయూర కీట తీసుకుని శ్రీమన్నారాయణుని గాంచి లో కలగని పాలుకునే నీవైన శంకరుని కృష్ణరాయాత్వ అంటాడు. ఏమయ్యా శ్రీకృష్ణదేవా, నువ్వు యుద్ధంలో తగ్గినటువంటి రాజులంతా కూడా ఈ మార్తాండ మండలం సూర్యమండలాన్ని కూడా భేదించుకుని స్వర్గలోకంలోకి వెళ్ళి అక్కడికి విష్ణులోకంలో పెడుతున్నారు. ఎందుకంటే యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళందరికీ విష్ణులోకం వస్తుందనేది ప్రశస్తి. అక్కడికి వెళ్ళేప్పటికీ ఈ హారకుండల కేయూరాలు ధరించి శ్రీమన్నారాయణమూర్తి అక్కడ కనిపించాడు. ఏమిట్రా బాబు, ఇక్కడ యుద్ధంలో ఎలాగా మొన్న ఊతకోసం చంపేశాడు, తీరా ఎక్కడికి వచ్చినా కూడా ఈయనే కనిపిస్తున్నాడని ఆ విష్ణుమూర్తిని చూసి నీవే అనుకుని భయంతో అక్కడి నుంచి కూడా వీడు పారిపోవడం మొదలెట్టారయ్యా అని చాలా చమత్కరించి పద్యం చెప్తాడు. తర్వాత మనం పెద్దన గారి కవిత్వంలోకి వస్తే ఆయన స్వారోచిష మనసంభవాన్ని రాశారు. మనసంభవం చెప్పుకోకుండా మనం ఈ చర్చను ముగించడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రబంధ పరమేశ్వరుడు ఆయన ప్రబంధాన్ని రాయడంలో వరవడి దిద్దాడు. బహుశా ఈనాటి నవలా సాహిత్యానికి ప్రబంధాలు ఒకనాడు మూలం అయి ఉండొచ్చు. నేను అన్ని పద్యాలలో ఎక్కువ పద్యాలు చెప్పదలుచుకోలేదు. అందులో చాలా రాశాడు ఆయన. ఒక పద్యం మాత్రం చెప్పుకున్నాం. ప్రవరాక్షుడు ఒక మునీశ్వరుడైనటువంటి ఆకుపసరు కాలంలో రాసుకుని సంకల్ప మాత్రంగా హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు. అలసాని పెద్దల గారు కూడా నాకు తెలిసినంతలో మనం చూసిన చరిత్రలో హిమాలయ పర్వతాన్ని సందర్శించిన పాపం పోయినట్టు మనకు అనిపించదు. ఆయన విజయనగర సామ్రాజ్యంలోనే కూర్చుని మహాకవిగా హిమాలయ పర్వతాలని ఆ కనువుల్ని ఊహించుకుని ఆ పర్వతాన్ని ఎంతో చక్కగా వర్ణిస్తాడు. ఆ వర్ణనలో, ఆ పద గాంభీర్యంలో, ఆ పద్యం యొక్క నడకలోనే అక్కడ ఉన్నటువంటి ఆ సెలయేటి నడక మనకు కనిపిస్తుంది. నేను ఆ ఉద్దేశం గురించి నేను చెప్పదలుచుకున్నాను. అటతని కాంత్య భూమిసురుడు అంబర తుంబి శిరస్సర చరీ చటుల ముహుర్ముహుర్లు కటభంగ తరంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము చటుల చిరత్కరేలు కరకంపిత సాలము సీతశీలం. ఆయన పద్యం నడక చూస్తే ఎత్తుగా ఉన్నటువంటి పర్వత సానువులు మించి ఆ దివిజంగా అలా సెలయేరు గలగల గలగల శబ్దం చేసుకుంటూ అలా కిందకి ప్రవహిస్తున్నటువంటి అనుభూతి మనకి ఈ పద్యంలో కనిపిస్తుంది. చదువు రానిండి రాకపోనండి, ఆ పదాలకి అర్థాలు మనకి అవనండి అవ్వకపోనండి, ఆ పద్యం వింటుంటేనే మనకి ఎంతో సూపుగా ఉంటుంది. అది ఆనాటి ఆ కవుల యొక్క లక్ష్య శక్తి, తపస్సు. ఒక రోజున మళ్ళీ భువన విజయాన్ని సమావేశపరిచారు శ్రీకృష్ణదేవరాయలు. పరిచి నాకున్నటువంటి ఈ అష్టదిగ్గజాల్లో అత్యుత్తమైనటువంటి కవి ఎవరు నిర్ణయించుకుందాం ఆయన మనసులో ఉండి ఉంటుంది. బహుశా ఒక బంగారపు గండపెండేయాన్ని తయారు చేసుకుని వస్తాడు. వచ్చి మీలో మహాత్ములు ఎవరైనా సరే ముందుకొచ్చి ఈ గండపెండేయాన్ని
స్వయంగా నా చేత అలంకరింప చేసుకుని నన్ను చరితార్థుని చేయండి అని ఆయన మహాకవులందరికీ నమస్కరిస్తారు. ఎవరు రారు. ముద్దుగా గండపిండి ఎడముంగరుడంచు మిమ్మల్ని గెలువ ఒద్దిక నాకు సంకుడని ఒక్కరు రాలని ఎలనొక్కు అని ఆయన మహాకవి స్వయంగా ఆయన కవి అంత మర్యాద రాశారు అని అడుగుతాడు. పెద్దన గారు ఇంకా ఊరుకోలేకపోతాడు. 35 భాగాలు ఉన్నటువంటి ఉత్పలమాలిక చెప్పి చివరిలో ఆయన అంటాడు, పెద్దనబోరు పండితులు బుద్ధిని లేరని నీవెరుగవే పెద్దన కీగలించినను పేరిమి నాకుడి కృష్ణరాండ్రప అని వెళ్ళి తన కాలుని కృష్ణదేవరాయలు ఎదురుకుండా పెట్టి స్వయంగా కృష్ణదేవరాయల చేత ఈయన పాదాన్ని స్పృశింపజేసి గండపిండిరాన్ని తొలగించుకుంటాడు. అంత ఘనత, అంత కీర్తి, అంత ఆభిజాత్యం, అంత స్వాతిశయం ఉన్నటువంటి మహాకవులు మనకి అరుదుగా కనిపిస్తారు. సరే, అదే కాలం నాటిని కవులు మనం చర్చిస్తున్నాం కాబట్టి జనాలు రామకృష్ణుడు చిట్టుకవి అంత మనం తప్పు లేదని అనుకున్నాం కదా. ఆయన మరి దాన్ని స్వాతిశయం అందామా, అభిజాత్యం అందామా, పొగరబోత్తనం అందామా, లేకపోతే కొంచెం ఉన్నదానికన్నా మించి ఆయన్ని ఆయన ఊహించుకుని చెప్పుకున్నాను అందామా, అది రసజ్ఞులైన మీకే వదిలేస్తాను. ఒకరి కవిత్వం అందు ఒప్పులు తప్పులు పట్టవచ్చు, మరి నా కవిత్వం అందు ఒకరికి తప్పు పట్ట పనలేదు, అటు కాదని తప్పు పట్టిలేని సిగ మొదలంటగా ఒరగి చెప్పున పుట్టకు కాలదందు ఉన్నట్టాడు. చుట్టూ కవిత్వం అంటే అది ఎక్కడంగా ఏమండి, బయటవాడి కవిత్వంలోనైనా తప్పు పట్టుకోవచ్చుగా, ఈయన చెప్పిన కవిత్వంలో తప్పు పట్టకూడదుగా. ఒకవేళ ఎవరైనా తప్పు పట్టుకుంటే సిగ మొదలంటగా ఒరగి చెప్పున పుట్టకు కాలదందు అని అంటాడు. ఇంకా అంటే ఎవరు పట్టుకుంటాడు, వాడికి ఎవరు ధైర్యం ఉంటుంది. సో ఆ రకంగా ఆయన బహుశా నోరు పెట్టుకుని వెలిగి అందరినీ జయించుకుంటాడేమో అనిపిస్తుంది. ఇదే తిట్టు కవిత్వం చెప్పుకుంటూ ఇంకొక పద్యం కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఎవరో కవి వస్తాడు, కవి వచ్చేసి నేను చెప్పిన పద్యానికి అర్థం చెప్పినా, లేకపోతే మీరు చెప్పిన పద్యాలు ఏమైనా సరే నేను ఆపకుండా రాయగలిగిన, నన్ను ఓడిస్తే నేను తలకాయ ఉంచుతాను అని చెప్పుకుంటాడు. చెప్పేప్పటికీ సరే ఆయన వస్తాడు, ఏదో పద్యం చెప్తాడు, ఆ పద్యానికి తెగంగా చేసిన అర్థం చెప్తాడు. అయితే నేను పద్యం చెప్తాను రాసుకోవయ్యా అంటాడు. ఈయన త్రువ్వట బాబాతలపై బువ్వట జాబిల్లి వెలుగ పూదట చిరే బువ్వట పొడక్కవ్వట, అది త్రువ్వట కాదు, త్రువ్వట బాబాతలపై బువ్వట జాబిల్లి వెలుగ పూదట చిరే బువ్వట పొడక్కవ్వట అరయంగ నట్టి హరుణకు చేసే అంటాడు. రాయవయ్యా అంటే ఏమిటి రాస్తాడు, అని ఎక్కడ రాస్తాడు, హలో ఎక్కడ రాస్తాడు. గంటం ఆగిపోతుంది, నా ఏదో గంటం ఆగిపోతే నేను ఓడిపోయినట్టుగా ఒప్పుకుంటాను. సరే, ఆయన ఓడిపోయినట్టు ఒప్పుకుంటాడు, కానీ అక్కడ కూడా వదిలిపెట్టి పాపం ఇంక అక్కస్సు కొంచెం తీరలేదు. తీరకంటాడు ఆయన, తెలియనివన్నీ తప్పులని దిక్కతలాన సభాంతరంపు నన్ను పలుకదరాదరు పలుమాటలు పలికిన పాడిగట్ట నీ పలికిన నోట దుమ్ము కూడా కావ్యమెరుగు పెద్దలు నిరసింపదూచుదవా ప్రకటన నరస పుసా భుస అంటాడు. ఇష్టం వచ్చినట్టు తిట్టిపారేస్తాడు. అంటే పెద్దల లాంటి మహాకవుల్ని ఆయన చిన్నతనం చేసి మాట్లాడాడు. దాంతో ఇంత ఉద్రేకం ఆక్క ఆయన తిట్టు కవిత్వంలో బహుశా గెట్టతనాన్ని మనకు మరొకసారి చూపించాడు. సరే, ఇంత చక్కని కవిత్వం చెప్పినటువంటి మహాకవులు ఇంకా ఉన్నారు. అందులోనే మనకున్న కాలాన్ని దృష్టి పెట్టుకుని నేను ఇంకొక ఒకళ్ళ కవుల గురించి చెప్పి ముగిస్తాను. చామకూరి వెంకటకవి గారు ఉన్నారు, విజయ విలాసం రాశారు. చక్కగా నవరసాలని చొప్పించి ఎంతో రమ్యంగా పద్యాన్ని నడిపించి మనకి చేశారు. ఇప్పుడు ఆ పద్యాన్ని బహుశా నేను ఉదాహరించాలంటే మళ్ళీ టైం పడుతుంది. తిరుపతి వెంకట కవుల్ని మన దృష్టిలో తీసుకోవాల్సిన అవసరం ఒకసారి ఉంది. బహుశా తిరుపతి వెంకట కవుల కాలంలోనే కవిత్వంలో కొత్త ప్రక్రియలు ప్రవేశింపబెట్టబడ్డాయి. ఈ అష్టావధాన శతావధాన ప్రక్రియలు. తర్వాత వెంకటశాస్త్రి గారు, చల్లపల్లి వెంకటశాస్త్రి గారు నిజంగా చల్లపల్లి వారి అయినా కొంచెం తెనాలి రామకృష్ణ వారికి ఆయనకి సారూప్యం కనిపిస్తుంది మనకి. ఒకసారి ఎవరో వెంకటశాస్త్రి గారు మీసాలు పెంచుకుని వెళ్ళాక అట్లాగే అష్టావధానం జరుగుతోంది. ఏమండి, ఏడు మీసాలు పెంచుకున్నారు, మీరు చాలా బ్రాహ్మణులు కదా, అందులో నిష్ఠాగరిష్ఠులు,
మరి బ్రాహ్మణ మీసం మెచ్చుకోవడం అనేది సరైన పద్ధతి కాదు కదా అని అర్థం. దోసమటం చెరింపుయును దుద్దుడు గొప్పగా పెంచినార మీ మీసము, రెండు భాషలకు మేమే కవీంద్రుల మంచు తెలుప, రోసము కలిగినట్టి కవివరులు మమ్ము గెలువుడు, గెలిచిరే ఈ మిసము తీసి వారి పాదములకడ పెట్టి తనలోంచి మృక్కమే అంటాడు. తప్పని తెలుసండి, ఆయనప్పుడు కూడా పెంచాం, కానీ మా ఉద్దేశం ఏమిటో తెలుసా మీకు? ఒక పక్క సంస్కృతం, ఇంకో పక్క తెలుగు, ఈ రెండు భాషల్లో కూడా మేమే కౌరము అని తెలియజేయడం కోసం ఈ మీసాన్ని పెంచాం. ఒకవేళ మీరు ఎవరన్నా రోషం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండి సంస్కృత ఆంధ్ర భాషల్లో మమ్మల్ని కనుక మీరు ఓడిస్తే ఇదే క్షణంలో ఈ మీసాన్ని తీసి మీ పాదాల దగ్గర పెట్టి మీకు పాదాక్రాంతంలో మేము శిరస్సు ఉంచి పాదాభిమానం చేసి వెళ్ళిపోతాం అని ఎంతో స్వాతిశయంతో గర్వాతిశయంతో అని చెప్పుకున్నారు. వారి శతావధాన ప్రక్రియలు అప్పుడు వారు చేసినటువంటి ఈ సమస్యాపూర్ణాలను చెప్పుకోవాలంటే మనకి కాలం చాలదు. సమస్యాపూర్ణం వచ్చేప్పటికీ బహుశా ఈ ప్రక్రియ ఈయన మీరు మొదలెట్టింది కాదు, భవన విజయం కాలం నుంచి ఉంది. ఒక్కసారి వెనక్కి వెళ్ళి సమస్యాపూర్ణం గురించి ఒక మాట చెప్తాను నేను. ఒక రోజున భట్టుమూర్తి గారు పోతే తెనాలి రామకృష్ణుడి యొక్క ఈ ప్రాచుర్యాన్ని చూసి కొంచెం ఆయనకి మనసులో కలక వేసుకుని ఉంటుంది. ఒక కావలి వాటితో భవన విజయం వాకిట్లో అంటే అనిపిస్తుంది, భవన విజయం వాకిట్లో కనీసం కావలివాడిగా ఆ రోజున ఉండి ఉన్నా కూడా మనకి జీవితం సార్థకత ఉండేదేమో అనిపిస్తుంది నాకు. అలాంటి అదృష్టం కూడా లేదు. కావలివాడితో తెనాలి రామకృష్ణుడు ఒక మాట అనిపిస్తాడు, కుంజరయూధము దోమ పుట్టుకతో వచ్చాను అంటే ఏమిటి బాబు అనిపిస్తుంది. ఇది కోపం వస్తుంది, చుట్టుకవి కదా మరి. గంజాయి తాగి పుడకల సంజాతము చేత కళ్ళు చదివున్నావా లంజల పుడక, ఎక్కడి కుంజరయూధము దోమ పుట్టుకతో వచ్చాను అంటాడు. వాని పట్టుకుని నాశకు తింటాడు. ఈ విషయం భట్టుమూర్తి పక్కనే ఉండి వింటాడు, మనసు చూకుమంటుంది. ఆ నోట రాయవారి దాకా వెళుతుంది వ్యవహారం. సరే, ఆయన ఒక రోజున సభలో తెనాలి రామకృష్ణ వారిని పేరెత్తి పిలిచి, కుంజర యూధం దోమ పుట్టుకతో వచ్చాను, ఈ సమస్య మేము ఇస్తున్నాం, పూరించండి బాబా. రంజనకిని పాండవుల ఐభంజనుడై విరటు కొల్లు పాల్పడినకట సంజయ ఏమని చెప్పులు, కుంజర యూధం దోమ పుట్టుకతో వచ్చాను అని భారత పరంగా ఆ పద్యపాదాన్ని పూరించి శభాష్ అనిపించుకుంటాడు. అలాంటి పూరణలు మన తిరుపతి వెంకటకవులు అనేకం చేశారు. తర్వాత మనం శతకాలు నాటకాల గురించి ముందు మనం అనుకున్నాం. పురాణ ఇతిహాస కావ్యాలు తర్వాత శతకాలు చాలా ప్రశస్తమైనటువంటి చోటు ఉంది. ఈ శతకకారుల్లో భర్తృహరి మన తప్పకుండా చెప్పుకోవాలి. ఆయన సంస్కృత కవైనా కూడా ఏనుగు లక్షణ కవి లాంటి వారు తెలిగించారు వాటిని. అందులో నీతి శృంగార వైరాగ్య 3 శతకాలని కూడా చాలా చక్కగా రాశారు. ఆ నీతి శతకంలో ఉన్న పద్యం ఒక్కొక్కటి ఒక మచ్చు తొనక. ఈ రోజున మనం ఈ మేనేజ్మెంట్ కోర్సులు, ఈ లీడర్షిప్ ట్రైనింగ్లో అనుకుంటున్నాం. ఈ లీడర్షిప్ మేనేజ్మెంట్ కోర్సులు కూడా ఎక్కడి నుంచో మనకి రాలేదు, అమెరికా ఏదో అప్పటికప్పుడుగా పుట్టించి మనకి పంపించింది కాదు. ఒక్కసారి దయచేసి మీలో ఎవరికైనా కూడా తెలుగు భాష మీద కాస్తో కూస్తో అభిమానం ఉంటే ఒక్కసారి భర్తృహరి యొక్క నీతి శతకం చదవండి. ఆ నీతి శతకంలో ఉన్నటువంటి ఈ సుజన దుర్జన పద్ధతులు, తర్వాత ఈ ప్రాపంచిక విషయాలు, అసలు హ్యూమన్ సైకాలజీ అనేది మనకు ఆయన అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టు చూపిస్తాడు. ఆకాశంబున నుండి శంకుని శరం నుండి సీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రి నుండి పుడి, భూలోకంబున నుండి అశోకాంబు, పయోధి నుండి పవనాంతోలోకముని చేరే గంగా కులంకష, ఎక్కుభంగులు కదా వివేక భ్రష్ట సంపాదన. వివేకాన్ని కోల్పోయిన వాడి యొక్క కీర్తనలు ఎలా ఉంటాయి అనే దానికి ఎంత చక్కని ఉదాహరణ ఇచ్చాడో చూడండి. విష్ణుమూర్తి యొక్క పాద ప్రదేశంలో పుట్టినటువంటి గంగ ఆకాశం నుంచి ఆ శంకరుడు యొక్క శిరస్సు మీదకి, ఆ శిరస్సు మీద నుంచి హిమాలయ పర్వతాల మీదకి, హిమాలయ పర్వతాల నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి సముద్రంలోకి, సముద్రంలోంచి పాతాళ గంగ ఇలా వెళ్ళిపోయింది. నిలకడ లేకుండా గంగ ఎలా వెళ్ళిందో దాన్ని ఈ వివేక భ్రష్టుల యొక్క ప్రవృత్తితో పోలుస్తాడు. ఈ ఉదాహరణ ఒకసారి మనం చెప్పుకుంటే అసలు వివేక భ్రష్టులు ఏమన్నా మనకి కనిపించినా, ఆ ఉదాహరణ ఏమైనా వచ్చినా మనం వెంటనే ఇది మనకి స్ఫురిస్తుంది, అసలు మర్చిపోలేము. ఇలాంటివి అనేక, నేను చిన్న ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. శతకాలు అయిపోయాక నాటకాలు
ముఖ్యంగా నేను 16 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నాను. కానీ తెలుగు నాటకాల యొక్క ప్రభావం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మీద ఎక్కువగా నాకు కనిపించట్లేదు. బహుశా నేను చూడలేకపోయిన ఉండొచ్చు. ఇక్కడ ప్రభావం ఉంటే మాత్రం క్షమించండి. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆబాల గోపాల్ మీరు ప్రత్యేకించి పల్లెటూళ్ళ కనుక వెళితే ఉద్యోగ విద్య కురుక్షేత్ర నాటకం వెంకట పరమేశ్వరగా ఉండాల్సినటువంటి పద్యాలు రాసినటువంటి సామాన్యులు ఎవరు కూడా ఉండరు. పశువుల్ని కాచుకున్నటువంటి చిన్నపిల్లాడి దగ్గర నుంచి పొలంలో పనిచేస్తున్నటువంటి రైతు దాకా కూడా ఆ పద్యాలని ప్రతివాడు ఈ రోజున మన సినిమా పాటలు ఎలా పాడుకుంటారో అలా పాడుకుంటూ ఉంటారు. చక్కగా రాయకంగా పాడుకుంటూ ఉంటారు. బహుశా వీటికి ఇంత ప్రాచుర్యాన్ని సంపాదించి కేశపాటి నరసింహమూర్తి, అబ్బోయి వరప్రసాద్ మొదలైనటువంటి రంగస్థల నాటకం. అందులో ఒక 2 పద్యాలు మనం పెట్టుకుని ముగించుకుందాం. శ్రీకృష్ణుడు పాండవ దూతగా వెళ్ళాడు. కౌరవ సభ తేరోళగం నిండుగా ఉంది. భీష్మ ద్రోణ కృపాశ్వత్థామలంతా కూర్చున్నారు. ధృతరాష్ట్రుడు సింహాసనం మీద ఉన్నాడు. 9 సహోదరులతోనూ దుష్ట చతుష్టయంతోనూ, అదే దుష్టం 4 మిగిలిన 3 అనుకోండి, దుర్యోధనుడు కాక కూర్చుని ఉన్నారు. సరే అంతా అయిపోయింది. సంధికార్యం ఏదో మాట్లాడాడు, కుదరలేదు. చివరికి ఆయన వెళ్తూ 2-3 పద్యాల్లో వాళ్ళు చెప్పిస్తాడు. మామా ధృతరాష్ట్ర సార్వభౌమ రానురాను నీ పొరుగు కూటము రణరంగముగా మారుతున్నదయ్యా, అయినను 10 ఉండగలైన పలుకులు అలకంటాడు అని చెలియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు శైశలను తొలి గతించి నేడు నన్ను యుతగ పంపిని సంధిసేయ నీ పిల్లలు పాపలను ప్రజలు తుంపు వహింపగా పొందు చేశారు ఎల్లి రణంబె కూర్చదు ఏర్పడ తెలుపుము కూరవేశ్వర అంటాడు. ఇది రాగయుక్తంగా ఏ కాలగట్ట మీదో ఏ చెరువు గట్ట మీదో ఒక సాయంకాలం పూట ఒక రైతు బిడ్డడు చక్కగా పాడుతూ ఉంటే మన మనస్సుకు ఒక ఆహ్లాదం, ఒక రకమైన ఉద్వేగం, ఉద్రేకం వస్తుంది. బహుశా కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా సంధి కార్యాన్ని నెరపాడో మన కళ్ళ ముందు కట్టినట్టు అనిపిస్తుంది అని చెప్తూనే అంటాడు. ఒకవేళ మా పాండవులు ఏమైనా నువ్వు బలహీనలు అనుకుంటున్నావో ఏమో అట్లు కాదయ్యా అంటూ అలుగుటయే ఎరుముంగరి మహామహితాత్ముడై యజాత శత్రువే అడిగిన సాగరములన్నీ ఏకము కాకపోవుని ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరా నా పలుకులు విశ్వసింపుము లోపల విపన్నుల కౌలు